ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా రేపటి రోజున మీకు అయితే ఒక వ్యక్తి వలన మీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి అయితే ఈ రోజున వివరంగా తెలుసుకుందామండి. మరి ఇక ఈ రోజునైతే ఒక వ్యక్తి వలన జరగబోయేటువంటి సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపును కూడా తీసుకురాబోతున్నాయని చెప్పాలి. ఒక మాట కావచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, ఒక సమాచారం కావచ్చు, మీ యొక్క భవిష్యత్తును, మీ యొక్క దిశను మార్చేస్తూనే చెప్పుకోవాలండి. అయితే ఈ రోజున తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చివరిలో మీకైతే ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు పండిట్ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 79890497. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పుకోవాలి. మన యొక్క గురుగారిచే చాలా మంది కూడా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే వితిన్ డేస్లోనే మీరైతే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలుసుకొని మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురుగారిది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్య వచ్చేసండి 4. కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు దిక్కు. మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. తూర్పు దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలంగాను, ప్రయాణాలు అన్నింటినీ కూడా మీకైతే నిర్ణయాత్మక ఉత్తమంగా ఉంటాయన్నమాట. ఇక మీకు ఈ రోజున మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చాలా లోతైనటువంటి ఆలోచన శక్తి కలిగి ఉంటుందండి. బాధలు ఉన్నా కానీ బయటకు చూపించరు. మనసు మంచిది కానీ మాట కాస్త కఠినంగా ఉంటుంది. నమ్మితే ప్రాణాన్ని ఇస్తారండి. మోసం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. భగవంతుడి మీద భక్తిని ఎక్కువగా లోతైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారండి. ఒంటరిగా ఉన్నప్పుడు కూడాను లోపల మాత్రం చాలా బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పాలండి. ఇక ఈ రోజున రేపటి రోజున అంటే ఏంటంటేనండి, అదృష్టపు కలర్ వచ్చేసి లక్కీ కలర్ వచ్చేసి స్కై బ్లూ అండి. డార్క్ బ్లూ కలర్ మీకు చాలా అనుకూలంగాను. ఇక ఈ రోజున మీకు ఏంటంటేనండి, ఒక వ్యక్తి వల్ల మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. మీ ఇంట్లో ఒక వ్యక్తి మాటల వల్ల లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక విషయం అనేది మీకైతే మీ యొక్క జీవితంలో ప్రవేశించబోతుందనే చెప్పాలండి. ఈ వ్యక్తి ఏంటంటేనండి మీ యొక్క కుటుంబ సభ్యుడు అయి ఉండవచ్చు, లేదంటే బంధువర్గంలో ఒక పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే చాలా కాలంగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు. మీకు జరిగేది ఏంటంటేనండి, ఇంట్లో కొన్ని రకాల చర్చలు అయితే మొదలు కాబోతున్నాయి అన్నమాట. ఒక విషయం కూడా బయటపడుతుందండి. అంటే ఒక రహస్యం కానీ లేదా దాచిపెట్టినటువంటి విషయం వెలుగులోకి రావడం కానీ లేదంటే ఇటువంటివి అన్నీ కూడా ఉంటాయన్నమాట. మొదటిగా కొద్దిగా టెన్షన్గా ఉండవచ్చు, చివరికి అది అంతా కూడా శుభ పరిణామంగా కూడా మారుతుందని కూడా చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక విషయంలో కానీ లేదంటే ఆస్తి విషయంలో కానీ ఉద్యోగ అవకాశంలో కానీ పెళ్లి సంబంధంలో కానీ కుటుంబ నిర్ణయంలో కానీ వీటిలో ఏదో ఒక దానికి సంబంధించిన మాట అయితే తప్పకుండా వస్తుందని చెప్పుకోవాలి. మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోబోతుంది. కాబట్టి మౌనంగా ఉండేటటువంటి మాటలు అనేవి వస్తాయండి. అలసట ఉన్నటువంటి చోట ఆశ అనేది పుడుతుంది. భయం ఉన్న చోట తప్పకుండా ధైర్యం అయితే కలిగి ఉండాలండి. అయితే ఈ యొక్క రాశి వారికి ఈ రోజున చిన్న చిన్న శుభవార్తలు కూడా మీరైతే వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే మీరైతే సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య భగవానికి ప్రార్థించుకొని చిన్న దీపం అనేది అయితే వెలిగించుకోండి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామాన్ని అలాగే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని పఠించడం కానీ వినడం కానీ చేయండి. అలాగే తూర్పు దిక్కున లేదంటే ఉత్తరం వైపు మీరు నిలబడి మనసులో కోరుకోండి మీ యొక్క కోరిక అనేది. మీ యొక్క మనసులో నాకు అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి మీరైతే మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థించుకోండి. మీకు అంతా కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటేనండి, మీరు మీ యొక్క బాధను బయటికి అయితే చెప్పుకోండి. కష్టమైనటువంటి మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తులకు ఎప్పుడూ కూడా ఏది కూడా ఎక్స్ప్రెషన్ అనేది చేయరండి. ఎవరికి కూడా విమర్శించుకోకూడదు అనేటువంటి ఆలోచన అనేది మీకు ఎక్కువగా కలిగి ఉంటారండి. ఒకరికి లొంగరు. అయితే మిమ్మల్ని మీరుగా తక్కువ అనేది కూడా చేసుకోకండి. వ్యక్తులను వారి యొక్క మనసును ఎప్పటికీ కూడాను మీరైతే గుర్తుంచుకుంటారనమాట. మర్చిపోడు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితంలో ఒక గుణపాఠం అనేది వారికి నేర్పించాలని చెప్పేసి ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పాలండి. ఇక అలాగే
ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పేసి ఇట్టే తెలుసుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా మీరు బయటపడరన్నమాట. మీరు అతి లోతుగా వ్యక్తులను అయితే ప్రేమిస్తారు, అతి లోతుగా నమ్మేసి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కల్లా కపటం లేనటువంటి మనసు మీదనే చెప్పాలి. అలాగే అంకిత భావం కోసం, అధికారం కోసం అంకితం కాకుండా ఎప్పుడూ కూడా పోరాడుతూ ఉంటారని చెప్పాలండి. అలాగే సహాయం విషయానికి వస్తే కనుక సహాయం అనేది ఎవరికైనా కానీ చేయడానికి ముందుంటారండి. మీ దాకా సహాయం కావాలని చెప్పేసి ఎదుర్కొనేటువంటి సమయాలు ఎవరైనా వచ్చినప్పటికీ ఆ యొక్క సమయానికి కూడా మీ యొక్క చేతిలో సలహాలు అయినాక ఎవరి దగ్గర కూడా నుండి ఏదో విధంగా రావన్నమాట. ఇక మిమ్మల్ని అయితే తీవ్రంగా మోసం చేసేటువంటి మనుషులు ఉన్నారండి. అయినప్పటికీ కూడా మీరు పోడేటువంటి గొప్ప యోధుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక వీరికి చంద్రుడు, శని ప్రభావం అనేది కూడా, శివానుగ్రహం అనేది కూడా ఈ మూడు కలిసి మీ యొక్క జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేస్తూ ఉన్నాయని కూడా చెప్పుకోవాలండి. ఇటీవల మాటల్లో ఒత్తిడి అనేది దాల్చుకునేటువంటి కోపం ఇటువంటివి అన్నీ కూడా మీలో ఎక్కువైపోయాయి. అయితే ఈ రోజు నుండి ఒక్కొక్కటిగా తగ్గేటువంటి సూచనలు కూడా స్పష్టంగా ఈ రోజు నుండి అయితే మీకు కనిపిస్తున్నాయండి. అలాగే ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఏం సంఘటనల వల్ల మీ యొక్క మనస్తత్వం అనేది మీకు మీరుగా తెలుసుకుంటారు. ఇక అలాగే ఈ రోజున ఒక ఇంపార్టెంట్ కాల్ అనేది కూడా మీకు తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలండి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా మరలా ముందుకు కలవడము, అలాగే డబ్బుకు బాకీ అనేది చెల్లించుకోవడం, విషయాలనేటువంటి అన్నీ కూడా తేలిక కావడము, దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ అకస్మాత్తుగా ఏదైనా కానీ ఒక సమాచారము అనేది రావడము, ఇంట్లో పెద్దల నుండి ఏదో ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది తీసుకున్నట్లుగా మీకు అనిపించడం, ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యాత్మకంగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక ఈ రోజున తొందరపడి ఎవరికి కూడా ఎటువంటి మాట అనేది ఇవ్వకండి. అలాగే ఏ విషయాలను కూడా సంప్రదించకండి. కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు ఎప్పుడూ కూడాను చాలా కూల్గా కనిపించేటువంటి వ్యక్తులనే చెప్పాలి. ఏ రోజున మీకు కోపాన్ని బయటకు తెచ్చుకోలేదు, నిగ్రహంగా ఉంటారనే చెప్పుకోవాలండి. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక అలాగే ఈ రోజున కూడా అలాగే ఉంటుందండి. మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అయితే ఎక్కువగా కాపు కాస్తూ ఉన్నారు. అంటే మీ నుండి కొంత సమాచారాన్ని, అలాగే మీ యొక్క బలహీనతను వీటన్నిటిని గురించి కూడా తెలుసుకోవాలనేసి మిమ్మల్ని ఎలాగైనా కానీ మొబ్బు పెట్టాలని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశంతో చాలా ఎక్కువగా కొంతమంది వ్యక్తులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే మీరు మీ యొక్క కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు మంచి స్థాయికి మీరు రావాలని చెప్పేసి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. అయితే మునుముందు రోజుల్లో మీకు తప్పకుండా మంచి మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పాలి. మీరు చేసినటువంటి కర్మ ఫలితాన్ని కూడా చాలా మంచి కర్మ ఫలితాలు కాబట్టి మంచి మంచి జీవితాలను మీరు పొందాలని చెప్పేసి మీకు మీరుగా ఏ విధంగా అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అదేవిధంగా భగవంతుడు కూడా మీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనేసి ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్పాలి. కాబట్టి ఈ రోజు నుండి మీ యొక్క లైఫ్ అనేది కూడా పూర్తిగా మారిపోబోతుంది. మీకు కలిగినటువంటి కళ్ళన్నిటినీ కూడా, మీరు కన్నటువంటి కళ్ళన్నిటిని ఒక్కొక్కటిగా మునుముందు చక్కగా మీ యొక్క కళ్ళన్నీ కూడా నిజం కావడానికి ఈ రోజు నుండి స్టార్ట్ అవుతున్నాయండి. అలాగే మీరు ఎన్ని కళ్ళు కన్నారో అటువంటివన్నీ కూడా వ్యర్థమైపోవండి. మీ యొక్క జీవితంలో మార్పు రాలేదని చెప్పేసి మీరైతే చాలా అంటే చాలా రోజులుగా ఒక డీలా పడిపోయి ఉంటున్నారనమాట. డైన్మాలోకి వెళ్ళిపోయారు. అయితే మీరు నిరుత్సాహంలోకి పూర్తిగా మారిపోయారండి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడాను, కానీ ఏంటంటే మీ చుట్టూ ఉండేటువంటి సమస్యలు ఎన్ని వలయాలు ఏర్పడినా కానీ మీరేంటంటే ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గానే ఉంటారని చెప్పాలండి. మీరు వాటిలో చిక్కుకోకుండా ఒక్కొక్కసారిగా ఒక్కొక్క సమస్య నుండి చక్కగా బయటపడుతూ వస్తారనమాట. కేవలం భగవంతుడిపై ఉన్నటువంటి ప్రేమ, అలాగే కరుణ, జాలిగుణం ఇటువంటివి అన్నీ కూడా దైవం మిమ్మల్ని అయితే ఎక్కువగా, అంటే మీ పైన ప్రేమ అనేది చూపించే విధంగా కూడా మీరైతే చూస్తున్నారు. ఎన్ని డబ్బు సమస్యలు ఉన్నా కానీ, ఏ సమస్య ఉన్నా కానీ తప్పకుండా మీ యొక్క చేతికి సమస్యలు బట్టి ఆ యొక్క డబ్బు అనేది మీకు అందుతూ ఉంటుందండి. పేదవారికి, మధ్యతరగతి వారికి ఇలా ఏ బాధను లేకుండా ఏ రాశి వారికి అన్ని విధాలుగా అన్ని సమస్యల నుండి కూడా భగవంతుడు తగ్గిస్తూ ఉన్నాడనమాట. అలాగే మీకు మంచి మంచి అవకాశాలను అయితే భగవంతుడు ఇస్తూనే ఉంటాడని చెప్పాలండి. మీరు అడిగినటువంటి ప్రతిసారి కూడా, అంటే నాకు ఈ రోజున ఈ యొక్క అవకాశం అనేది కావాలి, అలాగే ఈ రోజున నాకు ఈ యొక్క సమస్యకు తగినటువంటి మంచి పరిహారం కావాలి, అలాగే నాకు ఏదో ఒక పరిష్కారం కావాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుని అడిగిన ప్రతిసారి కూడా మీ యొక్క జీవితంలో ఏదో ఒక అద్భుతం అయితే ఖచ్చితంగా ఆ యొక్క భగవంతుడు చూపిస్తూనే వచ్చాడని చెప్పుకోవాలండి. అది మీకు కూడాను తెలుసు కదా. మీరు వేడుకున్నటువంటి ప్రతిసారి ఆ యొక్క భగవంతుడు ఏదో ఒక రూపంలో తారసపడుతూనే ఉంటున్నారండి. నిజం చెప్పాలంటే మీ యొక్క అదృష్టమో లేదంటే మీరు చేసుకుంటున్న పూర్వజన్మ పుణ్యమో ఇటువంటివి అన్నీ కూడా నిజం చెప్పాలంటే అనుకోని విధంగా చాలా స్పెషల్ వ్యక్తులు మీరు. అలాగే మిమ్మల్ని మీ యొక్క జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగే విధంగా కూడా మిమ్మల్ని అయితే మీరు చాలా అద్భుతంగా చేసుకుంటూ ఉంటున్నారు. అంటే మంచితనంతో మీరు మీ యొక్క చేతి నిండా కూడాను డబ్బు ఉందని చెప్పేసి ఎప్పుడూ కూడా అహంకారాన్ని అయితే చూపలేదు. ఎవరితో కూడా అహంకారంగా ఎవరితో కూడా ప్రవర్తించలేదన్నమాట. అందరితో కూడాను చాలా అద్భుతంగా, వినయంగా మీరు ఎంత ఉన్నా కానీ ఒదిగి ఉండాలి అనేటువంటి ఆలోచనతో మీరైతే చక్కగా అందరితోనూ కూడా ఒదిగి ఉండటమే, చాలా వినయంగా మాట్లాడుతూను, అలాగే ఎంత కష్టం వచ్చినా కానీ నాకు ఇష్టంగా వచ్చింది
వస్తుంది అనేసి నన్ను ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి భగవంతుని కూడా ఎప్పుడూ కూడా నిందించలేదు. అయితే ఏ కష్టమైనా కానీ ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇక అలాగే ఈ రోజున మీరు ఏంటంటేనండి, ₹1 కంటే ఎక్కువగా మీరు ఉద్యోగంలో కావచ్చు, లేదంటే వ్యాపారంలో కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇలా అన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పాలండి. సంపాదన ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి మెలకువలను కూడా మీరు ఈ రోజునైతే తెలుసుకోగలుగుతారు. మరి అంతేకాకుండా ఇద్దరు వ్యక్తులు అంటే వారి యొక్క జీవితం అనేది కూడా మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడాను ఈ రోజునైతే గమనించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తులు ఏంటంటే ఆర్ అలాగే ఎం అనేటువంటి ఈ 2 అక్షరాల పేరు ఉన్నటువంటి వారితో మీరైతే సరికొత్త ఏదైనా లేనటువంటి మార్పులు అనేవి కూడా మీ యొక్క జీవితంలో మీకు తెలియనటువంటి కొన్ని మార్పులు అనేవి కూడా సంభవించబోతున్నాయని చెప్పాలండి. కాబట్టి మీ దగ్గర బాగా నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులే కావచ్చు, లేదంటే గతంలో దూరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రస్తుతం మీతో ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, వారు ఏంటంటే ఈ రోజున మీకు కొన్ని అవకాశాలను ఇబ్బందులు గురి చేసే విధంగా కొన్ని ప్రయత్నాలను అయితే చేస్తున్నారన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా మీరైతే చేసుకోవాల్సిన పని ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారిని, లక్ష్మీదేవి యొక్క ఆరాధన, హనుమాన్ చాలీసా పఠించుకోండి. హనుమంతుల వారి యొక్క ఆలయం ఉంటే స్వామివారిని దర్శించడానికి మీరైతే ప్రయత్నించండి. ఇక అలాగే ఈ రోజున మీ యొక్క మొహానికి సింధూరాన్ని అయితే ఖచ్చితంగా ధరించండి. అలాగే ఈ యొక్క విషయాలు ఏది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. మీరు కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శత్రువులు వారి యొక్క పనులు వారు చేసుకుంటూ మునుముందు నష్టాలను కలిగించేటువంటి విధంగా కొన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క పేరును సమాజంలో పోగొట్టాలి, లేదంటే మీ యొక్క పరపతులను ప్రతిష్టలను అన్నింటినీ కూడా భంగం కలిగించే విధంగా చేయడానికి అయితే ఇలా ఏదో ఒక విధంగా కొంతమంది వ్యక్తులు అయితే మిమ్మల్ని అయితే మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క పేరు అలాగే మీ యొక్క పలుకుబడిని చూసి, మీరు సంపాదించుకున్న సంపదను చూసి మీ దగ్గర మీ చుట్టూ ఉన్నటువంటి జనాలను ఎక్కువగా మీ మీద ఏడుపు ఓర్వలేని విధంగా కొంతమంది మనుషులు అయితే తయారవుతూ ఉన్నారండి. కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి అయితే కొంత జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా తప్పక మీరైతే వహించాలని చెప్పాలి. ఇక అలాగే మీ యొక్క ఉద్యోగ వ్యాపార అలాగే మీకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడాను ఈ రోజునైతే చాలా సానుకూలమైనటువంటి మార్పులు అనేవి కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. మీ యొక్క జీవితంలో మీరు పొందినటువంటి కుటుంబ ఆనందాన్ని కూడాను ఈ రోజునైతే తప్పకుండా మీరైతే పొందుకోబోతున్నారు. చాలా ప్రశాంతంగా మానసికంగా ఉంటారని చెప్పుకోవచ్చండి. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున మీకు జీవితంలో జరగబోయేటువంటి మార్పులు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.